అనగానే మీకు టక్కున గుర్తొచ్చిందో లేదో, ఆరాధ్య బచ్చన్, డాటర్ ఆఫ్ ఐశ్వర్య అండ్ అభిషేక్ బచ్చన్, గ్రాండ్ డాటర్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. ఇప్పుడు ఆరాధ్యకు సంబంధించిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరాధ్య నువ్వు సూపర్ అంటూ పొగిడేస్తున్నారంతా. ఈ మధ్య దుబాయ్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 వేడుకలలో సందడి చేసింది అందాల సుందరి ఐశ్వర్య రాయ్. పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ మూవీకి క్రిటిక్స్ చాయిస్లో ఉత్తమ నటి అవార్డు అందుకుంది ఐష్. కాలీవుడ్ హీరో విక్రమ్తో కలిసి ఈ అవార్డు అందుకున్న ఐశ్వర్య రాయ్ స్టేజ్ పైనుంచి విక్రమ్తో కలిసి కిందకి దిగొచ్చింది. ఆ సమయంలో ఆనందంగా దగ్గరకు వచ్చి అమ్మను హత్తుకుంది ఆరాధ్య బచ్చన్. ఆ తర్వాత ఆరాధ్య చేసిన చిన్న పని బాగా అనిపించింది. ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అవార్డు అందుకుని వచ్చిన అమ్మను ఆనందంగా హక్ చేసుకుంది ఆరాధ్య. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఐశ్వర్య రాయ్ పలకరించి మర్యాదపూర్వకంగా నమస్కారం చేసింది. ఆ వెంటనే తన కుమార్తె ఆరాధ్యను పరిచయం చేసింది. శివరాజ్ కుమార్ ఆప్యాయంగా ఆరాధ్యను పలకరించారు. నమస్కారం చేసిన ఆరాధ్య చట్టుకున్న కిందకి వంగి శివన్న కాళ్ళకి నమస్కరించింది. ఆ సన్నివేశం సైమా వేడుకలకి హాజరైన వారిని మాత్రమే కాదు, వేడుకలు చూస్తున్న వారిని కూడా ఓ క్షణం అక్కడే ఆపేసింది. ఈ కొన్ని సెకండ్ల వీడియో ఐశ్వర్య అభిమానులని మాత్రమే కాదు, ఇది చూసిన ప్రతి నెటిజన్ను ఆకట్టుకుంటుంది. ఆరాధ్య సంస్కారానికి ఫిదా అని అనని వారు లేరు. సాధారణంగా చిన్నప్పటి నుంచి ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్ళినా ఆరాధ్యను తన వెంటే తీసుకెళ్తూ ఉంటుంది. సినిమా వేడుకలైనా కానీ ఆరాధ్య అమ్మ వెంటే ఉంటుంది. మీడియా నుంచి హైడ్ చేయాలి అనే ఆలోచన కూడా ఎప్పుడూ ఐష్ చేయలేదు. అందుకే ఆరాధ్య ఎక్కడున్నా ఎంత సందడిగా ఉంటుందో, అమ్మలా అందరినీ ఎంత త్వరగా ఆకర్షిస్తుందో సినీ ప్రియులకి తెలుసు. ఈ మధ్య ఐశ్వర్య అభిషేక్తో కలిసి ఆరాధ్య ఫారెన్ ట్రిప్ వెళ్ళిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సాధారణంగా తల్లిదండ్రులతో ఇలాంటి పెద్ద పెద్ద వేడుకలకు వచ్చిన పిల్లలు ఓ దగ్గర కూర్చొని ఉండిపోతారు. కానీ ఆరాధ్య అలా కాదు, ఎక్కడున్నా సందడే సందడి. లేటెస్ట్గా ఈ వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద కుటుంబంలో పుట్టిన ఆరాధ్యకు ఇసుమంతైన గర్వం లేదని, ఎంతో వినయంగా వ్యవహరించింది అని పొగిడేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పిస్తే వాళ్ళు అవే నేర్చుకుంటారు అని పెద్దలు ఊరికే అనరు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అంతా. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఆరాధ్యను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి సైమా వేడుకల్లో ఐశ్వర్య రాయ్ని మించి అటెన్షన్ క్రియేట్ చేసుకుంది ఆరాధ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.